సంఘ సంస్కరణ ఉద్యమకర్త, హక్కుల కోసం పోరాడిన ఉక్కు మనిషి, ప్రజల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం ఏంటిది మాకేంటిది అంటున్నాను. తన జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శమూర్తి శ్రీమూర్తి శ్రీరెడ్డి కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. రెడ్డి అనే వ్యక్తి కూడా ఆయన రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. ఆవిడ బాధాతత్వ హృదయంతో దాన్ని తట్టుకోలేకపోతా ఉంది. ఉండదు ఎలా బాధపడిపోతుందంటే ఒకసారి ఆవిడ వీడియో చూడండి. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూసాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అలా జరిగింది అడిగేంత అర్హత గాని హక్కు గాని లేకపోతే పార్టీలో నాకు స్థానం గాని లేదు. కలికాలం అంటే ఇదే మరి, మేము చెప్పాల్సిన నువ్వే చెప్పావు. కానీ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్ గా ఉండండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఏంటి బాబన్నా ఇంకోసారి మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఉడతా భక్తి సాయం చేసిందంట శ్రీరెడ్డి. ఇది ఉడతా భక్తి సాయం చేయలేదు, బూతులతో వ్యవసాయం చేసింది. అంటే అది కూటమి గెలవడంలో ప్రత్యేక పాత్ర వహించినటువంటి నీకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చేసిందంట 11 రావడానికి ఈ స్త్రీమూర్తి ఈ ఆదర్శమూర్తి కూడా ఎంతో కొంత ఒక ఏలు పెట్టింది. శ్రీరెడ్డికి ఒకే ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఈసారికి టీడీపీ ప్రభుత్వం చెక్కపోయే శిల్పం నువ్వే. నిన్ను జైలు చక్కగా నవ్వుతో నీట్ గా నిన్ను చెక్కి ప్రతిష్ఠింపజేసే పూజ బాధ్యత టీడీపీ చేసుకుంటది. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి. నువ్వు మారలా, నీ పద్ధతి మారలా, నీ నీతి మారలా, నీ బూతులు మారలా. కొద్ది రోజుల క్రితమే శ్రీరెడ్డి, లోకేష్ అన్న, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను జీవితంలో రాజకీయాల జోలికి రాను, నేనేం మాట్లాడను, ఆ రోజు కూడా ఒక లెటర్ పెట్టింది. నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవు, నేను సైలెంట్ అయిపోతున్నాను, నా లైఫ్ నేను చూసుకుంటానని భారీ ఎత్తున రాసింది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇందులో ఒక్క మొక్క కూడా ప్రజలకు అర్థం కాదు, ఎందుకంటే దీనికి తెలుగు రాదు, తెలివి లేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇది సరైన పార్టీనే ఎంచుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే తెలివి లేని వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు ఉంటారు కాబట్టి కరెక్ట్గా ముంచుకుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మొత్తానికి వెళ్ళిపోయింది. ఈవెన్ ఎవరు ఏమీ చేయలేదు, మళ్ళీ ఒక ధైర్యం వచ్చేసింది, నన్ను ఎవరు ఏమీ చేయరు, మళ్ళీ వచ్చి మాట్లాడదామని. వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు కదా, ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. రెడ్డి ప్లేస్ లో నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా మనం నియమిద్దామని అంటాడని ఈ శ్రీరెడ్డి పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. చెప్పారు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు జైలు అరెస్ట్ చేయబడి చెప్తారు. ఒక వీడియో అలా చేస్తుంది. వెళ్ళింది దేనికి? భయపడి. శ్రీరెడ్డి, నీకు నేను చాలా సార్లు మాట్లాడినాను, నేను ఎలా మాట్లాడాను నీకు తెలుసు. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్లో ఎదవ సిగ్గు. ఇంకో రెడ్డి వెళ్ళిపోయాడు కదా, నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు? నువ్వు నిలబడాలి కదా, అన్న కోసం నువ్వు పోరాడాలి కదా. ఈ రోజు సీమరాజా గారు, మీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, పోరాడుతున్నాడు. అన్నను 30 సంవత్సరాలు నేను సీఎం గా చూస్తానంటున్నాడు, పిఎం గా చూస్తానంటున్నాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో
మామూలు విషయం కాదు, చాలా గొప్ప. అతనికి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా నీకు ఎందుకు లేదు? నీకు ఇప్పటికీ కూడా కావాల్సింది ఏంటంటే నీ సిగ్గుమాలని బతుకు అనేది మారలా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect. జీవితంలో మారవు. నువ్వు ఏది చేసినా అధికారం కోసం చేస్తావు, బూతుల కోసం చేస్తావు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మొన్న రాసిన నువ్వు లెటర్ ఏదైతే ఉందో అదంతా అబద్ధం. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అన్న కొత్తగా ఏదైనా మంచి జాబ్ ఇస్తారని నువ్వు చూస్తుండవు. ఇవన్నీ ఎప్పటికీ కావు. రాధా 550 స్టీల్ టిఎంటి. గుర్తు పెట్టుకో, టీడీపీ ప్రభుత్వం చెక్కబోయే శిల్పం నువ్వే. 100% నీకు జీవితంలో క్షమాభిక్ష ఈసారికి రాదు. అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్, ఏముంది ఇందులో?